టీజర్ లాంచ్ కూడా అడగొచ్చని నాకు ఇప్పుడే తెలుసు. నేను ఒక మూవీలో ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ ఆఫ్ ద మూవీ, ద డైరెక్టర్ కాల్ మీ, చెప్పారు. ఆ టైంలో ఏమైపోయిందంటే చాలా మంది మనం బయట వింటూ ఉంటాం కదా, ఈ మధ్య మరీ చిన్న చిన్న రోల్స్ అయిపోయినాయి రవి గారు మీవి అంటారు బాబు, ఎందుకంటే ది ఇమీడియట్లీ స్టార్ట్ గివింగ్ యూ స్మాల్ సమ్ టైమ్స్. ఓకే, ఆ మోడ్లో ఉన్నప్పుడు నాకు ఒక ఆయన కాల్ చేశారు, చేసి ఒక రోల్ ఉంది చేస్తారా అంటే నేను అడిగాను ఎన్ని రోజులు అండి ఏంటి అది అంటే, జస్ట్ 1.5 day క్యారెక్టర్ అండి, బట్ ఐడ్ లైక్ యూ టు డూ ఇట్ అంటే, నాకు ఆ టైంకి ఐ వాజ్ నాట్ ఇన్ దట్ స్పేస్ అండ్ ఐ వాజ్ హ్యావింగ్ అదర్ షూట్స్, ఇది మేనేజ్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుని అక్కడికి వెళ్ళి ఇప్పుడు అది చేయాలా ఎలాగా అనే ఒక చిన్న హెజిటేషన్ ఉండింది. బట్ ఆల్సో టు ద బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఈ అన్ని కామెంట్లు తిరుగుతూ ఉన్నాయి అనమాట. ఐ డిడ్ నాట్ డూ దాట్. యూ విల్ నాట్ ఇమాజిన్ ఇన్ అ సీక్వెల్ ఆఫ్ దట్ మూవీ విచ్ ఇస్ అ వెరీ బిగ్ హిట్, దట్ రోల్ ఇస్ బిగ్. ఐమ్ లైక్ చెప్పకూడదా పేరు? చెప్పాలి నేను అనుకోవట్లా, బట్ ఇట్ ఈస్ అ బిగ్గర్ రోల్, ఫుల్ ఫ్లోన్ మూవీ హిట్. 2024లో వచ్చిన సినిమా అదే. అయితే think of all the sequels and you will find the answer. So it was fun movie. So I'm like, dude, ఏంట్రా నువ్వు అని అనుకున్నా కానీ, బట్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ దోస్. ఆ రోజు నేను కాల్ చేసి ఇటేటా వెళ్ళాను, అది నాది. బట్ బయట వాళ్ళు అంటున్న మాటలన్నీ వినేటప్పటికి చిన్న చిన్న రోల్స్ అయిపోయినాయి. ఇది కండిషనింగ్ అయిపోయింది బ్రెయిన్ది యాక్చువల్లీ, లేకపోతే అది కూడా చేసి ఉండేవాడిని నేను. ఇప్పుడు వేరేలా ఇంకో హిట్ సినిమా అయ్యేది. బట్ హిట్ గురించి కాదు, ఆ రోల్ గాట్ ఎక్స్టెండెడ్ వెల్ అండ్ ద మేకర్ ఇస్ నైస్. సో దిస్ ఇస్ హౌ యూ మిస్ యువర్ ఆపర్చునిటీస్ అనిపించింది నాకు. ఇప్పుడు ఏది ఎలా దేనికి దారి తీస్తుందో తెలియదు. సో ఎవ్రీ ఆపర్చునిటీ ఇస్ ఇంపార్టెంట్. I think it is important and you should just go do it. లేకపోతే ప్రతి ఒక్కరు ఏదో why in the previous interview spoke about this opportunity. సో ఇది యాక్టర్స్ కి లెసన్ అన్నమాట, చూసుకోండి అమ్మా. సో ఐ థింక్ ప్రెస్ మీట్ ద్వారా నాకు తెలిసింది శ్రీవిద్య గారు ప్రతి టెక్నీషియన్ని ఎంత జాగ్రత్తగా పట్టుకుని వాళ్ళ చేత కాంట్రిబ్యూట్ చేస్తారు సినిమాకి. అండ్ అది ఆల్మోస్ట్ ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ లాగా కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ ఒక ప్రాపర్ ప్రొడ్యూసర్ వచ్చి ఏదో డబ్బులు పెట్టి అని కాకుండా అందరూ ఒక టీమ్ లాగా కష్టపడి చేయడం. ఈ ప్రాసెస్లో యాక్టర్స్గా మీకు ఎలాంటి కంఫర్ట్స్ ఆర్ ఛాలెంజెస్ ఉండున్నాయి? ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ ప్రాపర్ ప్రొడక్షన్ హౌస్ అది కాదు కాబట్టి నేను మిమ్మల్ని కామన్గా క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు కూడా ఏమన్నా పనులు చేసేడాలు అలాంటివి జరిగాయా? లేదు యాక్చువల్లీ. లేదా? ఒక ఆర్టిస్ట్ కి బేసిక్స్ ఉంటే అట్లీస్ట్ నా వరకు నేను మాట్లాడతాను. ఐ థింక్ ఈవెన్ పూజ ఇస్ లైక్ దట్, వెరీ సేమ్. నాకేం తెలుసా, నాకు ఒక కంఫర్టబుల్ అంటే షూటింగ్ అయ్యాక చాలా టైర్డ్ అయిపోయి ఉంటాం, మనకి కొంచెం సేఫ్ గా ఒక మంచి రూమ్ ఉంటే అక్కడ నిద్రపోవడానికి ఒక వాష్రూమ్, ఒక రూము, ఒక హెల్దీ సింపుల్ ఫుడ్, మనం పప్పు అన్నం, నాకు అదే లైఫ్లో రసము పప్పు అన్నం దీంతోనే బతుకుతాను. నాకు ఇలాంటి బేసిక్స్ ఇస్తే నేను ఏం అడగను, నాకు అది అంతే, అది ఉంటే చాలు నాకు. ఎక్స్ట్రా ఏం వద్దు. తిరగడానికి కారు ఇస్తానంది, షీ గేవ్ మోర్ దెన్ వాట్ ఐ వాంటెడ్ యాక్చువల్లీ. కీప్ ద కార్ ఫర్ యువర్ సెల్ఫ్. Production company yes, would give us. our comfort level, even though she was, so I have zero complaints against her. yo vere rakam ante, but ante that was what do you say, it is in sync, it is from both the sides. Everybody likes the character. See one thing, ఇప్పుడు ఒక యాక్టర్ని మనము 6 to 6 కాల్ షీట్ ఇవాళ సింగిల్ కాల్ షీట్ అని చెప్తాం, బట్ దేర్ ఆర్ మెనీ డేస్ వేర్ ఆల్మోస్ట్ అందరితో ఉన్న షూట్ ప్రాసెస్లో ఇట్ వెంట్ టు 2. రవి గారితో అయితే 2 times ఇట్ వెంట్ టు నెక్స్ట్ డే మార్నింగ్ 6. ఆయన బ్లడ్ అది వేసుకొని కూర్చొని బసా ఇంకెంతసేపు. బట్ నెక్స్ట్ డే కూడా వస్తుంది మళ్ళీ. 6 is not the issue. The issue is not staying late, but if you do this and then you have to come back again onto the same thing, but so manaki lower అవుతుందేమో భయం అంటారు. They understood that okay, ఇప్పుడు if I ఒక కాల్ షీట్ చేసి ఇంకో కాల్ షీట్ రేపటికి షిఫ్ట్ చేస్తే మనకి లొకేషన్ రెంట్ మళ్ళీ ఎక్స్ట్రా పడుతుంది, ఎక్విప్మెంట్ రెంట్ ఎక్స్ట్రా పడుతుంది. ఓకే, ద బటాస్ అండ్ ఆల్ లైక్ హాఫ్ కాల్ షీట్ ఎక్స్ట్రా పే చేస్తాం ఆర్ 1 కాల్ షీట్ ఎక్స్ట్రా పే చేస్తాం, బట్ వీ కెన్ స్టిల్ సేవ్ అప్ సంథింగ్ ఆన్ ద లొకేషన్ రెంట్ అండ్ ఎక్విప్మెంట్ రెంట్. దే అండర్స్టూడ్ దట్ ఓకే, దిస్ ఇస్ బీయింగ్ మేడ్ ఇన్ లిమిటెడ్ బడ్జెట్. మనం కొన్ని అవర్స్ ఎక్స్ట్రా వర్క్ చేస్తే షీ విల్ ఎండ్ అప్ సేవింగ్ సంథింగ్.
అంటే ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ వెళ్ళదు అవుట్ ఆఫ్ ద బడ్జెట్. సో దట్ వే ఇట్ వాస్ బోత్ విన్ విన్ సిచ్యువేషన్. అంటే వాళ్ళు దే హెల్ప్ మీ ఇన్ మేకింగ్ ఇట్ ఈజియర్. We kind of discussed. ఇక్కడ బడ్జెట్ లేదంటే తనని నమ్మాలనిపిస్తుంది. కొన్నిసారి మనం సినిమా చేసినప్పుడు బడ్జెట్ లేదండి తక్కువగా చేయండి, నాకు తెలుసు బడ్జెట్ ఉందని మీరు అబద్ధం చెప్తున్నారు నాకు తెలుసు అంట. కానీ విద్య అయితే ఉంటే ఉంది, లేదంటే లేదు. వెరీ ట్రాన్స్పరెంట్. నేను ఇంకోటి అందుకే ఏం చేశానంటే యూజువలీ we went by a certain kind of an arrangement. Okay Vidya, don't worry about the number of days. అంటే మినిమం ఎంత, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ మినిమం ఆఫ్ దిస్ మచ్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, సో లెట్స్ నాట్ వరీ అబౌట్ ద నంబర్ ఆఫ్ డేస్. సమ్ టైమ్స్ ఈవెన్ ఇఫ్ వీ డూ ఇట్ 10 రోజుల బదులు 5 రోజుల్లో ఖతం చేసిన నువ్వు నాకు అంతే డబ్బులు ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యి, అంటే సో దట్ వీ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ గెటింగ్ ద వర్క్ డన్ అండ్ నాట్ ది అరేంజ్మెంట్ విత్ ఇట్. దాంతో వాళ్ళు కూడా అది ఓకే ఈరోజు మనం కట్ చేస్తే రేపు పొద్దున్న సేవ్ చేసుకోవచ్చు కదా అని ఆలోచించరు. ఉన్నారు, అవైలబుల్ ఉన్నారు, సో చేసుకుందాం. ఇట్స్ అ వెరీ గుడ్ కండిషనింగ్ ఆఫ్ దాట్. Production బాగా చేశారు. so good that she shot the film in 26 days. This what you're seeing is like unbelievable work that she and her team have put into. If you have to shoot a film like this in 26 days, you can imagine your homework that you have to do with your crew. Right, your crew has to be in sync with each other, and the kind of, so the level of dedication speaks for the kind of work that like we Smart work. very I'll say smart that. work. Smart work. You know? Srikanth Gani, EP Srikanth or When I'm- Naveen, whole team. Prahas. అంటే it's whole like team, we yeah. are all in so much sync. అంటే that's why I wanted to repeat with the same team, and they were all very happy to come and join, even after so much of gap. Because we all have some very, and our sync ఇంకా next level లో ఉంటుంది. అంటే they know what my requirement is, I know what their work this is, what kind of output they're going to give. So it all, everything ఆ team తో work అనేది తెలుసు, but this time like I'm so blessed that actors also fell into that sync, that wavelength. One thing I want to mention is also Abhiraj with Yes. camera Yeah. is damn good. అంటే the space of working, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ సైలెంట్గా ఉంటుంది, చాలా అరుదుగా ఉంటుంది ఈ మధ్య సెట్ సైలెంట్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఒక షార్ట్ అయిపోయేటప్పటికి అభిరాజ్ టైం ఉందా అంటే యా సార్ 2 minutes అంటాడు. ఏది నెక్స్ట్ సీన్కి, అరే 2 minutes ఏంట్రా అని చెప్పి, ఎందుకంటే నేనేంటంటే ఇంకొంచెం ఏదో ఎక్కడైనా గ్యాప్ ప్రిపేర్ అన్నట్టుగా ఉంటుంది అది. 2 minutes అంటే బికాస్ బై ద టైమ్ హీఈస్ ఆల్రెడీ డూయింగ్ దిస్, ద ప్రెప్ ఫర్ ది నెక్స్ట్ సీన్, ద సెటప్ వేరే చోట ఎక్కడైనా ఉంటే అది రెడీ అయిపోతూ ఉంటుంది. ఇక్కడే రెండో సీన్ చేయాలి అంటే ఒకటి అయిపోయే లోపల వీళ్ళంతా మళ్ళీ క్లీన్ చేసేస్తూ ఉంటారు. ది సింక్ ఆఫ్ గెటింగ్ ఇట్ డన్ ఈజ్ అమేజింగ్. For more videos like this, subscribe Big TV channel.